గ్రహించాల్సింది ఏంటంటే నేను గుడికి వెళ్తానా సరిపోతుంది, లేదా అక్కడికి వెళ్ళి మాట్లాడతానా, లేదు ఈ మధ్యకాలంలో నేను కొంచెం మారాను, పూజ చేస్తున్నాను. ఇది బట్ ప్రతి హిందువు ఖచ్చితంగా గ్రహించాల్సింది ఒకటి, ఒకప్పటి హిందూ ఆలయాలు అన్నటువంటిది ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, జ్ఞాన కేంద్రాలు, లైబ్రరీలు ఉండే అక్కడే. అట్లాగే ప్రతిరోజు పిల్లలకి జ్ఞానబోధ చేసేవాళ్ళు, మంచిని నేర్పేవాళ్ళు, మంచి కథలు చెప్పేవాళ్ళు, ఏది మంచి ఏది చెడు అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, తోటి ఆడపిల్లల్ని అక్క చెల్లి ఇట్లా మాట్లాడమని చెప్పేవాళ్ళు. అంతే తప్పించి అక్కడ నువ్వు ఆడ నువ్వు మగగా చూడని చెప్పలేదు. అట్లాగే అక్కడ జ్ఞానబోధ అనేది నడిచేది. అట్లాగే వాళ్ళకి సంస్కారం నేర్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. రెండవది, రామాయణ భారత భాగవతాది కథలు ఇదివరకు గుళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు, తల్లితో పాటు బిడ్డలు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ మతం పట్ల విపరీతమైనటువంటి పిచ్చతో ఉంటున్నారు. ఒక క్రిస్టియన్ను నీ ప్రసాదం తింటాడేమో చూడు, ఒక ముస్లింకి సంబంధించి నీ ప్రసాదం తింటున్నారేమో చూడు. తినేవాళ్ళు కూడా ఉండొచ్చు, నా మిత్రులు కొంతమంది తినేవాళ్ళు కూడా ఉన్నారు. తినని వాళ్ళు 100కి 90 మంది ఉంటున్నారు. 10 మంది మాత్రమే లిబరల్గా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. మనం అన్నీ చేస్తున్నాం. తినద్దు అని చెప్పను, ద్వేషం పెంచుకోమని చచ్చినా చెప్పను నేను. సర్వమత సమానత్వంగా ఉండాలి అన్నటువంటిది అవతల వాళ్ళను కూడా ఉండేటట్టు చూడండి, నెంబర్ 1. రెండవది, వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళ ధర్మాన్ని గురించి అంత సిన్సియర్గా ఉన్నప్పుడు నీ మతాన్ని గురించి నీ ధర్మాన్ని గురించి నువ్వెందుకు సిన్సియర్గా ఆలోచించవు? ఇప్పుడు నీ ఏరియాలో ఉన్నటువంటి గుడి పెద్ద పెద్ద గుళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులో 100 రూపాయలు పెట్టేసి వెళ్తున్నావు, 1000 రూపాయలు పెట్టేసి వెళ్తున్నావు, లేకపోతే రికమెండేషన్ చేయించుకుని వెళ్తున్నావు. ఏం నీ ఏరియాలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి, నీ ఏరియాలో ఉన్న రామాలయం, నీ ఏరియాలో ఉన్నటువంటి గుడి, ఎక్కడైనా రాముడు రాముడే కదా, ఎక్కడైనా ఆంజనేయుడు ఆంజనేయుడే కదా, ఎక్కడైనా కృష్ణుడు కృష్ణుడే కదా, ఎక్కడైనా శివుడు శివుడే కదా. ఈ మన ఏరియాలో శివుడికి తక్కువ, ఎదురుగుండా ఏదో పెద్ద గుడి దగ్గరికి వెళ్తే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చిన్న ఆలయాలను డెవలప్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆ గుళ్ళు బాగుంటే రేపు పొద్దున అర్చకులు బాగుంటారు. ఇప్పటికే మనకి పూజ చేయడానికి అర్చకుడు కూడా దొరకట్లేదు, పిల్లలకి అర్చకులు దొరకట్లా, చావుల దగ్గర అర్చకులు దొరకట్లా. క్రమంగా అర్చకత్వం అనేటటువంటి దాన్ని అది వృధా అనేటటువంటి రూట్లోకి వెళ్ళిపోతుంది. గుడిని బ్రతికిద్దాం, అర్చకుని బ్రతికిద్దాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలలో వెళ్ళండి, సాధ్యమైతే రోజు వెళ్ళండి, లేదా వారానికి ఒకసారన్నా వెళ్ళండి, లేదా 15 రోజులకు నెల రోజులకు వెళ్ళండి. 15 రోజులు నెల రోజులకు సాధ్యమైనంత వరకు వారానికి ఒకసారి వెళ్ళండి, లేదా 4 గుళ్ళు ఉంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళండి. హుండీలో డబ్బులు 10 రూపాయలు వేస్తే అర్చకుడికి 50 రూపాయలు వేయండి. అట్లాగే అంత ఏదన్నా తీసుకెళ్ళి పెట్టేటటువంటి అలవాటు ఉంటే చెయ్యండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే, మన ధర్మం కోసం ఇవాళ రోజున మన పిల్లలు మన జీవితాలు మనం ఆలోచిస్తున్నాం. మన ధర్మాన్ని రేపు పొద్దున పట్టించుకోకపోతే రేపు భవిష్యత్తు ఏంటి? నీకు నీతి చెప్పేవాడెవడు? చరిత్రలో ఇట్లాంటి నీతి ఉండేదంట అని రాసుకునేటటువంటి పరిస్థితి వస్తే, ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో వెళ్ళి గుడి కడుతున్నారు, లేకపోతే కెనడాలో వెళ్ళి గుడి కడుతున్నారు, లేకపోతే చివరికి అరబ్ దేశాల్లో కూడా గుడి కడుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి గుళ్ళను మనం వదిలేస్తున్నాం. కానీ ఇది వల్ల ఏమైపోతుంది? ఇప్పుడు చూడండి, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఆ గుళ్ళన్నీ మూసుకున్నాయి? మనం తిడుతున్నాం వాళ్ళని. వాళ్ళ తప్పే ఉంది. నీ గుడి నువ్వు పట్టించుకోలేదు, నీ అర్చకుడు నువ్వు పట్టించుకోలేదు. ఫైనల్గా అక్కడి నుంచి అందరూ వదిలేశారు. వాడు అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కట్టుకున్నాడు. దాంట్లో చివరికి కొన్ని చోట్ల గేదెలు కట్టేసినటువంటివి కూడా ఉంటాయి. మనకి మన ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళని కూడా మనం చేస్తేనే మంచి జరుగుతుంది. ఇది ఆలోచించాల్సి ఉంది.